ఎల్సెలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో లౌకికమైన గ్రుడ్డితనం నుండి దైవికమైన దృష్టివైపుకు మన ప్రయాణాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, ఇతరులకు సహాయం చేయాలని మనమెంతో ఆరాటపడుతుంటాం కదూ, కానీ ఒక్కోసారి ఆ ఆతృతలో వాళ్ళకి నిజంగా ఏం కావాలనేది చూడలేనంతగా మనం గ్రుడ్డివాళ్లమైపోతాం. అందుకే ప్రతిదాన్ని క్రీస్తు కోణంలో చూడటం ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మనం మంచి ఉద్దేశ్యాలు కూడా కొన్నిసార్లు కొంచెం స్వార్థంతో కూడుకుని ఉంటాయండోయ్. ఉదాహరణకి, తీవ్రమైన క్యాన్సర్తో పోరాడుతున్న ఒక స్నేహితురాలని వెంటనే వెళ్లి కలవాలని మనం అనుకుంటాం. కానీ ఆ సమయంలో ఒంటరిగా ఉండాలనే ఆమె ఇష్టాన్ని మనం అస్సలు పట్టించుకోం. చూశారు? ఖచ్చితంగా అదే మన లౌకిక గ్రుడ్డితనానికి, స్వార్థానికి నిదర్శనం. ఇక రెండవది, ఎదుటివారి స్థానంలో ఉండి ఆలోచించాలంటే మనకు చాలా వినయం కావాలి. యేసుప్రభు మన కళ్లకున్న ఆ స్వార్థమనే పొరను కడిగివేసినప్పుడు మాత్రమే క్రీస్తు ప్రేమ అనే స్వచ్ఛమైన కటకం ద్వారా వారి నిజమైన అవసరాలను మనం స్పష్టంగా చూడగలుగుతాము. చివడిగా ఒక ముఖ్యమైన విషయం, పొరుగువారిని ప్రేమించడమంటే మన సొంత ఎజెండాను వాళ్లపై రుద్దడం కాదండి. వారు ఏ విధంగా ప్రేమించబడాలని కోరుకుంటున్నారో అలా వారిని అర్థం చేసుకుని ప్రేమించడమే నిజమైన దైవిక దృష్టి. ఒక్క మాటలో చెప్పాలంటే, మన సొంత ఆలోచనని, గ్రుడ్డితనాన్ని వదిలేసి దేవుడు చూపే వెలుగులో ఇతరులను నిజంగా ఎలా ప్రేమించాలో నేర్చుకోవడమే మనం చేయాల్సిన పని. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని కోసం వింటూనే ఉండండి.